నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి సంఘంలో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకెడతారు. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వారి యొక్క పరిచయాలతో మీరు స్వార్థరహితంగా ఉండడం బట్టి మీకు కూడా నూతన అవకాశాలు ఏర్పడడం అనేది, ఆ నూతన అవకాశాలను మీరు సమయానికి ఉపయోగించుకుని వృత్తిపరమైన ఎదుగుదలకి, వ్యక్తిగతంగా మీ అభివృద్ధికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే ఎదురు చూసిన వ్యక్తుల దగ్గర నుంచి మీకు అప్లిఫ్ట్కి, అంటే చాలా కాలంగా మీకు వాయిదా పడుతూ వచ్చిన విషయాలు ఏదైనా ఉంటే, అది వృత్తికి సంబంధించి కానీ, లేకపోతే కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన విషయంలో మీరు ఇంతకుముందు అడిగిన సహాయం విషయంలో కానీ, దానికి సంబంధించి ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అంటే ఎవరన్నా ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు అడిగినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి చక్కటి ఫలితాలు అనేవి మీకు ఏర్పడతాయి. దానివల్ల ఈరోజు మీకు తద్వారా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా గృహాన్ని నిర్మించడానికి కానీ, లేకపోతే ఏదన్నా నూతన వాహన కొనుగోలు కొరకు కానీ చేసే ప్రయత్నాలలో, ముఖ్యంగా అలాంటి వాటి విషయంలో నిమిత్తం ఏదైనా లోన్స్ తీసుకోవడానికి మీరు చేసే విధానంలో మీకు చక్కగా ఆ విషయం అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి. అంటే లోన్ తీసుకునైనా సరే గృహ నిర్మాణానికి, లేకపోతే వాహన కొనుగోలుకి, స్థిరాస్తుల విషయంలో మీరు ఎక్కువ ఆలోచించడం అనేది మొదలైన వాటికి అనుకూలమైన రోజుగానే దీన్ని మనం భావించవచ్చు. తద్వారా దానికి సంబంధించిన ఖర్చులు అనేవే అధికంగా ఉంటాయి. ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏ విషయంలో అయితే మీరు ఎదురు చూస్తున్నారో మార్పులు, అది వృత్తికి, విద్యకి, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల సంప్రదింపులకి, అలాగే మీకు ఎదురు చూస్తున్న విషయాలలో మంచి వర్తమానాలకి అన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు ఆగుతూ వచ్చిన ధనం కూడా ఈ రోజున సమయానికి చేతికి అందడం అనేది, తద్వారా దాన్ని మంచి ఖర్చుల కొరకు మీరు వినియోగించడానికి మంచి ప్రణాళికలు ఏర్పరచుకోవడం అనేది, ఒక హ్యూజ్ అమౌంట్, అంటే పెద్ద స్థాయిలో ధనాన్ని మీరు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి విషయం తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబ విషయంలో, అంటే కుటుంబంలో వ్యక్తులతో, ముఖ్యంగా తల్లితో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, గృహ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు, ఇంతకుముందు మీరు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టిన విషయాలలో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున మీకు అనుకూలంగా దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం, ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూ వచ్చిన విషయాలలో, ముఖ్యంగా గృహానికి, భూమికి సంబంధించిన విషయాలలో వారితో పాటు మీరు మాట్లాడి కీలక నిర్ణయాలు తీసుకొని నూతన గృహ నిర్మాణం విషయంలో కానీ, నూతన గృహ కొనుగోలు విషయంలో కానీ ఈ రోజున గట్టిగా నిర్ణయాలు తీసుకునే కీలక చర్చలు అనేవి చేస్తారు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశిలో వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు కానీ, లేకపోతే సామాజిక సేవ కొరకు, అంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే విషయాల కొరకు ధనాన్ని ఈ రోజున అధికంగా ఖర్చు చేసే అవకాశాలు లాంటివి ఉండడం అనేది, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ఫారెన్ టూర్స్కి, అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబ్కి సంబంధించిన విషయాలలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు లాంటివి రావడం అనేది, అలాగే విదేశీ సంబంధమైన వ్యక్తులతో మీరు మాట్లాడడం, విద్యార్థులకైతే విదేశీ విద్యల కొరకు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీ యొక్క పెద్దల యొక్క సహకారం చాలా వరకు ఈ రోజున ఉండే అవకాశం ఉంది. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. అది మానసిక ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మామూలుగా వ్యక్తిగత ఆరోగ్యం ఏదైనప్పటికీ కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సమయానికి ధనం విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా దాని విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడతాయి. అనుకోని వ్యక్తుల విమర్శలకు కూడా వీళ్ళంతవరకు దూరంగా ఉండాలి. ప్రతిదానికి స్పందించకుండా మీ యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేయాలి. అలాగే ఎవరితోన్నా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, అది ప్రయాణ సంబంధమైన విషయాల్లో కానీ మొదలైనవి ఆకస్మికంగా వాయిదా పడుతున్నా ఆ విషయంలో ఎక్కువ ఘర్షణ తీసుకోకుండా, అది వాయిదా పడినా కూడా కొంత నిదానం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసికంగా మీకు సంతృప్తి అనేది ఏర్పడుతుంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీరు ఏదన్నా కొత్త వాళ్ళని సంప్రదింపులు, కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా ఇంటర్వ్యూలు చేయడం అనేది, లేకపోతే మీరు ఇంటర్వ్యూల్లో పాల్గొనడం అనేది, మీరు ఇప్పటిదాకా చేసిన కృషికి మీకు ఒక మంచి స్థాయిలో గుర్తింపు, గౌరవాలు లభించడం అనేది, మీరు ఊహించిన సోర్స్ ద్వారా మిమ్మల్ని వ్యక్తులు గుర్తుపెట్టుకొని మీకు మంచి ఇన్విటేషన్స్ ఇవ్వడం, సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, దానికి సంబంధించి మీకు చక్కటి వర్తమానాలు, మంచి అవార్డ్స్ లాంటివి మీరు అందుకోవడం, మంచి స్థాయిలో మీరు ఎదురు చూసిన విధంగా మీకు చక్కటి ఫలితం ఏర్పడడం, అది వృత్తిపరంగా ముఖ్యంగా అది కూడా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు ఒక చక్కటి గుర్తింపు, గౌరవం లభ్యమవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా ఇతరులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది న్యాయ సంబంధమైన విషయాలు కానీ, శత్రువుల విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులు మిత్రుల్లానే కనబడుతూ కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వ్యక్తులు చేసే కామెంట్స్కి కానీ, లేకపోతే మిత్రుల్లా కనబడుతూ చేసే ఇబ్బందుల విషయంలో కానీ మీరు వీలైనంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఆ విషయంలో విపరీతంగా స్పందించడం వల్ల ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత పెంచుకునే విధంగా యోగా, మెడిటేషన్ మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళాలి. పోటీలలో గుర్తింపు, గౌరవం లభించే విధంగా మీరు శ్రమ పడతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు వీలైనంత హ్యాపీగానే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఏది ముఖ్యం కాదన్న విషయాల మీద దృష్టి సారిస్తూ అనవసరమైన విషయాలను వదిలేస్తూ అనవసర విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ముందుకు పెడితే ప్రశాంతంగా ఉంటారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు వచ్చినవి పదే పదే రావడం, పాత ఆలోచనలు అంటే పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఎక్కువగా బాధపడడం, అయిపోయిన విషయాల గురించి ఎక్కువ పదే పదే తలుచుకొని అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచనలు చేయడం, దానివల్ల నిరాశలకి, మానసికంగా అసంతృప్తికి లోనవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అనవసరమైన ఆలోచనల నుంచి బయటికి రావడం, మనస్తాపం చెందకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం, మనసుని స్థిమితంగా ఏర్పరచుకోవడం, అనవసరమైన హృదయాందోళన కలిగించే ఆలోచనల నుంచి బయటకు వస్తూ స్థిమితంగా ముందుకు వెళ్ళడం, మీ మీద మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే అన్ని విధాల సమస్యలను అధిగమించగలుగుతారు. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి అంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కొత్త వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే గృహ సౌకర్యాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. తల్లితో కలిపి సంప్రదించి మీరు దానికి సంబంధించిన ఆర్థిక విషయాలలో తల్లి యొక్క సహకారంతో ఆర్థికంగా మీరు ఎదుగుదలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అన్ని విషయాలు కూడా వీలైనంత వరకు గృహంలో సౌకర్యాల కొరకు ముఖ్యంగా తల్లితో కలిపి సంప్రదింపుల విషయంలోనూ, ఆర్థిక సంప్రదింపుల విషయంలోనూ అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీకు అనుకూలతలు, అలాగే సంతానం లేకపోతే విద్యార్థులు వారి యొక్క హాస్టల్ వసతి కొరకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అవి కూడా అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి.
అమ్మ ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం వల్ల, ఎదురు చూస్తున్న విషయాలలో వీళ్ళు ఎలాగైతే వేసుకున్నారు ప్లాన్ దాని ప్రకారం రాకపోవడం అనేది, సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల తమ మీద తమకి సామర్థ్యం మీద నమ్మకం తగ్గడం, అలాగే ఆ చేస్తున్న వృత్తి మీద ఆసక్తి తగ్గడం అనేది, అసంతృప్తిగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ అంత డీలపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా మంచి అవకాశాలు, మంచి వర్తమానాలు అందుకోగలుగుతారు. మీరు శ్రమకి తగిన ఫలితం అనేది మీకు రావడం అనేది, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందడానికి అవకాశం మొదలైనవి ఉండడానికి, చక్కటి వ్యక్తుల సహకారం, వారి యొక్క గైడెన్స్, సలహాలు ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటూ వారి ప్రోత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్వేగాల విషయంలో వాటిని అదుపులో ఉంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాల వల్ల, పరుషంగా మాట్లాడడం వల్ల కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అనుకున్న చోట మౌనం వహించి వీలైనంత వరకు దాని విషయంలో ఇబ్బందులు కలిగే విషయం కనుక ఎదురవుతుంది అనుకుంటే ఆ విషయాన్ని స్కిప్ చేసుకొని వీలైనంతవరకు సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళిపోయినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన పనులు ఏదన్నా ఉన్నా కూడా అది చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి, అది పెట్టుబడులు కావచ్చు దేనికైనా సరే జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనవసర ధన వ్యయం అనేది ఉండదు. అమ్మ ఇక